గమనించాలి. చెడు కార్యములు, పాపపు కార్యములు, దేవుడు అసహించుకునే కార్యములు చేస్తున్నప్పుడు వచ్చే సంతోషము కంటే, ఆనందము కంటే వచ్చే నష్టము, వచ్చే బాధ, వచ్చే దుఃఖము, వచ్చే నాశనమే ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. పాపము చేస్తున్నప్పుడు మనకు ఆనందం దొరుకుతూ ఉండొచ్చు, సంతోషం దొరుకుతూ ఉండొచ్చు. అయితే ఆ సంతోషము, ఆ ఆనందము కంటే ఎక్కువ బాధ, ఎక్కువ నష్టము, ఎక్కువ బాధను మనం పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి మన జీవితాన్ని సరిచేసుకుందాం, మన జీవితాన్ని బాగు చేసుకుందాం. చెడు కార్యముల విషయమై జాగ్రత్త పడదాం, పాపం విషయమై జాగ్రత్త పడదాం, పాపముకు దూరంగా జీవిద్దాం, పాపం ద్వారా వచ్చే ఆనందమును వెలివేద్దామండి. మనము పరిశుద్ధంగా జీవించడం ద్వారా ఎంతో ఆనందాన్ని పొందుకుంటాం, ఎంతో సంతోషాన్ని పొందుకుంటాం, ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఆ ఆశీర్వాదము, ఆ సంతోషము మనకు మేలును చేకూరుస్తుంది. అయితే పాపము చేయడం ద్వారా వచ్చే ఆనందము మనకు కీడును చేకూరుస్తుంది. మరి ఏ ఆనందం కావాలి? పరిశుద్ధంగా జీవించడం ద్వారా వచ్చే ఆనందం కావాలా? పాపం చేయడం ద్వారా వచ్చే ఆనందం కావాలా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం. పరిశుద్ధ జీవితానికి ఫలితమైన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. యుగ యుగాలు ఆనందంగా పరలోక రాజ్యంలో జీవిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.